హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 127 ఎపిసోడ్. మోనా పీక వదిలి నిజమే, ఇదంత ఈజీగా చావకూడదు జై. ఇలాంటి లేడీ ఆడతనానికే మచ్చ అని కోపంగా అన్నాడు సాకేత్. మోనాన్ని తాళ్లతో బంధించిన తర్వాత, ఇప్పుడు చెప్పు, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అని అడిగాడు జై. తెలిసిన ఫ్రెండ్ దగ్గర. అదే, ఎవడా ఫ్రెండ్? వాడికో పేరంటూ తగలడుతుంది కదా, అది చెప్పు. మిడిగుడ్లేసుకుని చూస్తుందే తప్ప నోరు విప్పలేదు. నా పేషెన్సీ టెస్ట్ చేయకు మోనా. నిజం చెప్తే నువ్వు బ్రతికే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే నీ ప్రాణాలకు నేను గ్యారంటీ ఇవ్వను. వాళ్ళు నీకు తెలియదు జై. నన్ను వదిలే, నీకు దూరంగా వెళ్ళిపోతాను ప్లీజ్. నీతో హాస్పిటల్కి వచ్చిన రౌడీ నా కొడుకులు నీకెందుకు సెక్యూరిటీగా వచ్చారో చెప్తావా, నా స్టైల్లో చెప్పించమంటావా అని రౌద్ర వదనంతో అన్నాడు. వాళ్ళు నా ఫ్రెండ్ అన్నయ్య మనుషులు, నాకు హెల్ప్గా వచ్చారు అంతే, మరేం లేదు. అబ్బచ్చా, నా చెవిలో ఏమైనా కాలీఫ్లవర్స్ కనిపిస్తున్నాయా నువ్వు చెప్పే సోది వినటానికి అని కోపంగా పీకాడు జై. నువ్వెందుకు టచ్ చేస్తావు? వాళ్ళున్నారు కదా అని. మీకు క్రిమినల్ని ఎలా ట్రీట్ చేయాలో తెలుసు కదా అన్నాడు సాకేత్ సెక్యూరిటీ వైపు చూసి. తెలుసు సార్ అని వినయంగా చెప్పాడు గార్డ్. గుడ్, కానివ్వండి. దీని నోటి నుంచి నిజం వచ్చేంత వరకు కుమ్మేయండి. ఎలా నిజం చెప్పదో చూద్దాం అన్నాడు సాకేత్. ఏ మిస్టర్, నువ్వెవరివి? నా దగ్గర ఏ నిజాలున్నాయి బయట పెట్టడానికి? నేను క్రిమినల్ని కాదు. జై మీద ఇష్టంతో మిథునను దూరం చేయాలని జస్ట్ వాళ్ళ మధ్య గొడవ పెట్టమన్నాను అంతే. ఇంక నేనేం చేయలేదు. ఏం జై, నువ్వు చెప్పలేదా నేనంటే ఇష్టమని? మనం పెళ్లి చేసుకుందామంటూ ఆశలు రేపలేదా నాలో? నీ పెళ్ళాన్ని వదిలి నైట్స్ నాతో స్పెండ్ చేయలేదా నువ్వు? నాదే తప్పన్నట్లు మాట్లాడకు జై. నన్ను వదులు, నన్ను హింసించే రైట్స్ నీకు లేవు అంటూ రివర్స్ అయింది. ఎస్, నాది తప్పుంది కాబట్టే నువ్వు ఇంతసేపైనా ఊపిరి తీసుకుంటున్నావు, అది గుర్తుపెట్టుకో. నన్ను బ్లేమ్ చేసి నువ్వు తప్పించుకుందాం అనుకుంటే అది కలే అవుతుంది మోనా అని. కానివ్వండి అంటూ దూరంగా వెళ్లి చైర్లో కూర్చున్నాడు జై. గాడ్స్ దగ్గరికి వస్తున్నా బింకంగా అలాగే మిడిగుడ్లేసుకొని చూస్తోంది. వాళ్ళు కొట్టినా తన నోరు విప్పకూడదని బలంగా ఫిక్స్ అయింది మోనా. గాడ్స్ టెక్నిక్స్ ఉపయోగిస్తూ పైకి గాయాలు కనిపించకుండా కొళ్ళబొడిచారు, ఆడదనే కనికరం కూడా లేకుండా. గగ్గోలు పెడుతుందే తప్ప మాట మాత్రం చెప్పలేదు. నేనేం చేయలేదు జై అనే మాట ఒకటే పదే పదే పలుకుతోంది. సాకేత్కి చాలా ఆశ్చర్యం అనిపించింది. సుఖానికి అలవాటు పడిన దేహం చిన్న దెబ్బకే తాళలేక అల్లాడిపోయి ఇట్టే నిజం చెప్తుంది అనుకున్నాడు. బట్ అంత పైన భరిస్తుంది గానీ నిజం చెప్పలేదు. చైర్ రెస్ట్ మీద హ్యాండ్స్ను ఆంచి బిగించిన పిడికిలు నలిపేస్తూ తీక్షణంగా చూసి చైర్ నుండి గొబుక్కున లేచి, పద సాకేత్ అని వెళ్తూ, ఇక నుంచి అలా కాదు, ఒళ్ళంతా చీరేసి గాయాల్లో కారాన్ని కూరేయండి. ఎలా నోరు విప్పదో నేను చూస్తాను అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. బాధని ఓర్చుకుంటేనే వెళుతున్న జైని కసిగా చూస్తూ, వెళ్ళరా, నీ మృత్యు నిన్ను వేటాడటానికి రెడీగా ఉంది. ఈ కాసేపు బాధని ఓర్చుకుంటే నువ్వు అనేవాడివే ఎత్త మీద ఉండవు అనుకొని పగతో రగిలిపోతూనే రాబర్ట్ మీద అపారమైన నమ్మకంతో మోనా ఉంది. అదేంటి జై అంత స్ట్రాంగ్గా ఉంది అని షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సాకేత్. బరితెగించిన బిచ్ అలాగే ఉంటుంది. దాని వెనక ఎవడో ఉన్నాడు. వాడి మీద నమ్మకం, వాడు నన్ను ఏదో చేస్తాడని అన్నాడు జై. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? ఆ రోగి కళ్ళల్లో ఒక రకమైన కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది సాకేత్. సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరుగుతోంది, బీ అలర్ట్ అని కారు వేగం పెంచాడు జై. మోనా మిస్సింగ్ అని రాబర్ట్కి తెలిసి అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. కూల్ సార్, తను మిస్ అయినా తన పేరెంట్స్ మన అండర్లోనే ఉన్నారు. ఎలాంటి పిచ్చి వేషాలేసినా వాళ్ళ డెత్ కన్ఫర్మ్ అని తెలుసు. సో పోలీసుల వరకు వెళ్ళదు అని నమ్మబలికాడు పిఏ. జయదేవ్కి దొరికితే మన కష్టం అంతా వృధా అవుతుంది అని ఫ్రస్ట్రేట్ అయ్యాడు రాబర్ట్. అంత దొరికే పర్సన్ కాదు, వస్తుంది చూడండి అని. మన వాళ్ళంతా రెడీ. జయదేవ్ ఆఫీస్ నుండి ఇంకో 1 అవర్లో స్టార్ట్ అవుతాడని చెప్పాడు. అంతా సిద్ధమే కదా, వాడిని రమ్మను అన్నాడు రాబర్ట్. ఎస్ సార్, మీరు బయట వెయిట్ చేయండి అని భాస్కర్ ఉన్న రూమ్కి వెళ్ళాడు పిఏ. ఫుల్గా మ్యాగజైన్ నింపిన తన గన్ని తరచి చూసుకొని కార్ దగ్గరికి వెళ్ళాడు రాబర్ట్. భాస్కర్ని తీసుకుని వచ్చి, సార్తో పద, నేను వెనక కార్లో వస్తా అని మీరు స్టార్ట్ అవ్వండి అన్నాడు. ఓకే, త్వరగా రా అని కార్ ఎక్కాడు రాబర్ట్. ముందు సీట్లో భాస్కర్ ఎక్కాక డ్రైవర్ ఎక్కి కార్ స్టార్ట్ చేశాడు. వెనకే రౌడీ బాబాయిలు ఫాలో చేయగా లోపలికి వెళ్ళి తన ట్రాలీ బ్యాగ్ తెచ్చుకొని మరో కారు ఎక్కి ఆపోజిట్ డైవర్షన్లోకి వెళ్ళిపోయాడు పిఏ. తన నమ్మిన బంటైన పిఏ తనకు వెన్నుపోటు పొడుస్తున్నాడని గ్రహించిన రాబర్ట్ ఆలోచనలన్నీ జై మీదే నిలిపాడు. క్రోధం విచక్షణను చంపేస్తుందనడానికి రాబర్టే నిదర్శనం. మార్నింగ్ పాస్వర్డ్ కొట్టండి అనగానే గుడ్డిగా కొట్టేశాడు. తన అకౌంట్లో ఉన్న మనీ అంతా పిఏ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయింది.
ఇప్పుడు బిందాస్గా తన కంట్రీ వెళ్ళిపోతున్నాడు. సగం దూరం పైగా వచ్చాక తన శాటిలైట్ ఫోన్ తీసుకుని జై నెంబర్కి కాల్ చేశాడు పిఏ. మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు ఇంతసేపు? నీ మొహం ఏంటి కందపిలకలా అంత ఎర్రగా కందిపోయింది? అసలేమైనా తిన్నారా? మొహాలు చూడు ఎలా వాడిపోయాయో అని యగాదిగా చూస్తూ వరస ప్రశ్నలు సంధించింది మిథున. పాపలు మా మీద లవ్ ఎక్కువై డేట్కి పిలిచారే. మీలాంటి డెవిల్స్తో వేగలేక కాస్త పిల్లగాలి పీల్చుకువద్దామని అలా అలా వెళ్ళాం అంటూ వంకర సమాధానం ఇచ్చాడు జై. నువ్వు పిల్లగాలి పీల్చుకునే రకానివని మా అక్క చెల్లెమ్మలందరికీ తెలుసు. కానీ నా బావ నీ జాబితాలోకి రాడులే. పోయిన హొయలు చాలుగాని మేటర్ సొల్లు అంటూ గుడ్లురిమింది. రాక్షసి చూపులతోనే బెదిరిస్తోంది అని పళ్ళు కొరుకుతూనే ఊరికే నోట్లో ఊసిపోక ఉన్నానని అస్తమానం మర ఆడిస్తే అరిగిపోయి ప్లాస్టిక్ పళ్ళ చెట్టు గతి అవుతుంది. అప్పుడు కక్కలు ముక్కలు కొరకలేవు చూసుకో ముందే చెబుతున్నా అని వయ్యారంగా ఊగింది. ఇది ఇలా తగులుకుందేంటి సాకేత్ అని వాపోయాడు జై. వైఫ్ అండ్ హస్బెండ్స్ మ్యాటర్లోకి నాయన నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని మెల్లగా జారుకున్నాడు. ఎక్స్ట్రా కటింగ్లు ఇచ్చావనుకో నేత్రాలు నేలనంటేస్తాయి కొండముచ్చు మొహందానా అంటూ కరిచాడు. నీ మొహం మీద నాది బెస్టేలే. కావాలంటే సత్తకెళ్ళి అద్దం కొనుక్కుని తెచ్చుకొని చూసుకో నీ సత్రకాయ మొహాన్ని అని మూతి తిప్పి ఎక్కడికి వెళ్ళావు అని అడగడం కూడా తప్పేనా? ఓ తెగ నీలుగుతున్నావు గాని అంటూ సణుక్కుంది. చిన్నగా నవ్వి మిథునని రెక్క పుచ్చుకొని మీదకి లాక్కుని ఏంటే గొణుగుడు ముసలి అవ్వలా అని పెదవుల మీద చిరుముద్దు అద్దాడు. ఐస్ పెట్టకు మండుతుంది నాకు అని విడిపించుకోవాలని చూసింది. నా స్ట్రెస్ రిలీఫ్ డాల్వే ఎక్కడికి వెళ్తావు అని బ్యాక్ నుండి హగ్ చేసుకొని మెడ మీద ముద్దు పెట్టాడు. సరసాలకి సమయం కాదు బాబు, ఆఫీస్ క్లోజింగ్ అవుతోంది అంటూ నవ్వింది. మనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు బంగారం, మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని వీపు మీద పెదవులతో రాస్తూనే తమకాన్ని పుట్టించాడు. జై ఏంటిది చంపకు నన్ను అంటూ దూరం జరిగింది. అబ్బా ఉండవే కాసేపు నీ ప్రెజెన్స్ ఫీల్ అవని. భర్త ఇష్టంగా దగ్గరికి వస్తే విసిరి కొట్టాలనే రూల్ పెట్టుకుంటారేంటే మీ ఆడలేడీస్, వంగదీసి గొద్దాలి అన్నాడు. సమయం ఉంటుంది బాబు దేనికైనా, ఇది అసుర సంధ్య వేళ, ఇలాంటప్పుడు రొమాన్స్ విరుద్ధం, అది తెలుసుకో ముందు. నైట్ నీ ఇష్టం, నిన్ను అస్సలు కష్టపెట్టను ఓకే. ఇంకా అలకలు ఆపి పద, అత్తమ్మ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అంది మిథున. డాడ్ వాళ్ళు వెళ్ళని మనం వెనకే వెళదాం అని బెల్లీ మీద చేతితో నిమురుతూ లంచ్ సరిగ్గా చేయలేదా? పొట్ట నడుముకి అంటి పెట్టుకుపోయింది. నీకెన్నిసార్లు చెప్పాలే ఫుడ్ దగ్గర నిర్లక్ష్యంగా ఉండొద్దని అంటూ సీరియస్ అయ్యాడు. నువ్వు లేక తినబుద్ధి కాలేదు జై అని గారంగా అంది. తప్పదురా హెల్త్ ఇంపార్టెంట్ ఉందు అని. సరే నువ్వు పద వస్తాను అన్నాడు. బ్యాగ్ అక్కడే ఉంది అంటూ బయటికి వెళ్ళింది మిథున. జై వాష్రూమ్కి వెళ్ళాడు. టేబుల్ మీద ఉన్న ఫోన్ రింగ్ అవటం మొదలుపెట్టింది. కాసేపటికి హ్యాండ్స్ తుడుచుకుంటూ వచ్చి ఫోన్ తీసుకుని సెక్యూరిటీ వాళ్ళ మిస్డ్ కాల్స్ ఉండటంతో బ్యాక్ చేస్తూనే బయటకు వెళ్ళాడు జై. సగం దూరం పైగా వచ్చాక తన శాటిలైట్ ఫోన్ తీసుకుని జై నెంబర్కి కాల్ చేశాడు పిఏ. కాల్ బిజీ అని వచ్చింది. స్పీడ్ లెవెల్ మరింత పెంచుతూ మరోసారి ట్రై చేశాడు పిఏ. గార్డ్ ఫోన్ హోల్డ్లో పెట్టి లిఫ్ట్ చేసి హలో జయదేవ్ స్పీకింగ్ అనగానే నేను వెల్విషర్ని, నీకో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి కాల్ చేశా అన్నాడు పిఏ. హూ ఇస్ దిస్ అని గంభీరమైన స్వరంతో అడిగాడు జై. చెప్పాగా వెల్విషర్నని. నీ మీద గ్రడ్జితో రాబర్ట్ అనే మాఫియా డాన్ అబ్రాడ్ నుండి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు నీ మీద అటాక్ చేయబోతున్నాడు. ప్లేస్తో సహా చెప్పి బీ కేర్ఫుల్ మిస్టర్ జయదేవ్. నీ లవర్ని చంపింది వాడే. తన బ్రదర్ యాక్సిడెంట్లో డెత్ అవ్వడానికి నువ్వే రీజన్ అని నీ మీద పగతో చంపడానికి వచ్చాడు. నీకు అర్థమైంది అనుకుంటాను. అలాగే నీ ఎక్స్ లవర్ మోనా కూడా ఇన్నాళ్ళు రాబర్ట్ దగ్గరే ఉంది. మార్నింగ్ నేనే నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. బాయ్ వాడిని వదలకు అని కట్ చేశాడు పిఏ. జై హలో హలో అంటుండగానే కాల్ కట్ అయిపోయింది. ఎవరు జై కాల్ చేసింది అని అడిగింది మిథున. కింద పెదవి బయట చేసుకుంటూ నువ్వు సాకేతు వెళ్ళిపోండి, నాకు చిన్న వర్క్ ఉంది చూసుకుని వస్తాను అన్నాడు జై. ఏంటి వెళ్ళేది? మిథుని డ్రాప్ చేసి మనం వెళదాంలే అంటూ వచ్చాడు సాకేత్. నేను మేనేజ్ చేసుకుంటా మీరు వెళ్ళండి. నథింగ్ డూయింగ్. వదిలి వెళ్లే ప్రసక్తే లేదు పద అంటూ మొండిగా అంది మిథున. చెప్పింది విను మిథు, విసిగించకు అని కోపంగా అరిచాడు జై. ఎందుకంత ఇరిటేట్ అవుతావు? నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అంతే అంది పంతంగా. ఇది ఇలాగే వాగుతుంది, నువ్వు తీసుకెళ్ళి సాకేత్ అన్నాడు. లేదు జై, నిన్ను సింగిల్గా వదలలేను. సారు టెన్షన్ పడుతున్నారు, పద లేట్ అయింది ఇప్పటికే అన్నాడు సాకేత్. మీకు సిచ్యువేషన్ అర్థం కావడం లేదు. నేనేమో చెప్పి టెన్షన్ పెట్టలేను, ఎలా పంపాలి అని ఆలోచిస్తుంటే ఏ సమస్య ఉన్నా కలిసే పంచుకుందాం జై, ఆలోచించుకు ఇక పద అని మెల్లగా అన్నాడు సాకేత్. మీకు తెలియదు, వాడు చాలా క్రూరుడు. డైరెక్ట్గా ఏమీ చేయలేక చాటుగా డ్రగ్ రూపంలో అటాక్ చేశాడు.
ఒకసారి పోగొట్టుకునే హెల్ చూశాను. ఇప్పుడైతే బతకలేనేమో అని బాధపడుతూనే, మిథు నేను చెప్పింది వినవే అంటూ ప్రాధేయపూర్వకంగా అన్నాడు జై. ఏమీ కాదు, ఎందుకంత బేలతనం చూపిస్తావు జై? పదండి, టైం వేస్ట్ మాటలు అని విసుక్కుంటూ, రా మిథు, లుక్ జై, మన నెగిటివ్ థాట్సే మనల్ని సమస్యల్లోకి నెడతాయి, అది గుర్తుపెట్టుకో అని లిఫ్ట్ వైపు వెళ్ళాడు. పద జై అని చెయ్యి పుచ్చుకొని మరీ తీసుకెళ్ళింది మిథున. ముగ్గురు కారులో బయలుదేరారు. ముందు సెక్యూరిటీ వాళ్ళు వెళ్తున్నారు. ప్యాసింజర్ సీట్లో కూర్చొని బిగించిన పిడికిల్ని నలిపేస్తున్నాడు కసితో జై. జై వియర్డ్ బిహేవియర్ చూసి సాకేత్లో అనుమానం రేగింది. మిథున ఉందని ఏమీ ప్రశ్నించకుండానే మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఆ డెవిల్కి రాబర్ట్ ఎలా తెలుసు? వాడిని ఎలా మీట్ అయ్యింది? వాడిక్కడికి వచ్చి చాలా రోజులయ్యిందా? మరి ఇన్నాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? నా మీద స్పై చేయిస్తున్నాడా? అంటే మమ్మల్ని పెయింట్ ఎగ్జిబిషన్ దగ్గర చూసినవాడు షకీలా ఇంట్లో మా దగ్గర నుండి తప్పించుకున్నవాడు ఒకడేనా? వాడి ద్వారానే నా గురించి రాబర్ట్కి తెలిసిందా? ఇది ఒకందుకు మంచిదే, నాకే శ్రమ లేకుండా వాడి చావునికి వాడే వెల్కమ్ చెబుతున్నాడు అని ఇన్నర్లో భగభగా మండిపోతున్నాడు జై. ఆలోచనల నడుమ అటాక్ స్పాట్కి చేరింది కార్. రయ్యిన సైడ్ రోడ్ నుండి దూసుకువచ్చింది సుమో. జై చుట్టూ అబ్జర్వ్ చేస్తుండగానే దూసుకు వస్తున్న సుమోని చూడగానే రియాక్ట్ అయ్యి సాకేత్ చేతిలో స్టీరింగ్ తను తిప్పేసి సర్రున రివర్స్లో కోశాడు. సుమో ముందుకు దూసుకుపోయి డివైడర్ని ఢీకొట్టింది. ఏం జరిగిందో గ్రహించేలోపే ఎదురుగా 3 కార్లు వచ్చాగాయి. వచ్చాడు నా కొడుకు అని స్టీరింగ్ మీద బలంగా బాది, మిథు నువ్వు కారు దిగొద్దు అని బేస్ వాయిస్తో ఆర్డర్ వేసి డోర్ తెరిచి బయటకు దిగాడు జై. అదంతా చూడగానే జైకి ముందే తెలుసా అటాక్ గురించి అనే డౌట్ పుట్టి తను కూడా దిగాడు సాకేత్. బావా అని ఆందోళనగా పిలిచింది మిథున. నువ్వు లోపలే ఉండు అని డోర్స్ లాక్ చేసి వెళ్ళి జై పక్కన నిలబడ్డాడు సాకేత్. వెనకే సెక్యూరిటీ కారు వచ్చి ఆగి పరుగుల మీద దిగి జై దగ్గరకు వచ్చి వేసేయమంటారా సార్ అని అడిగాడు. పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని కాలరుద్రుల్లా కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ రానివ్వండి నా కొడుకుల్ని, తెగ నరుకుదాం అన్నాడు జై. కార్ డోర్స్ ఓపెన్ చేసుకుని దిగారు రౌడీ బ్యాచ్ అంతా. తమ కార్సును చూసినా చలించకుండా రొమ్ము విరుచుకొని నిలబడిన జై వైపు తీక్షణంగా చూస్తూనే దిగాడు రాబర్ట్. ఆ రోగి అనుకుంటా జై అని మెల్లగా అన్నాడు సాకేత్. వాడే అని రౌద్రవదనంతో సెగలు కక్కుతూనే చూస్తున్నాడు. వేసేయండి అంటూ ఆర్డర్ పాస్ చేశాడు రాబర్ట్. కత్తులు, హాకీ స్టిక్స్, ఐరన్ చైన్స్ పుచ్చుకొని పొలోమంటూ మూకుమ్మడిగా రౌడీ బాబాయిలు సెక్యూరిటీకి సిగ్నల్ ఇవ్వగానే వాళ్ళు తెగపడ్డారు ఒకళ్ళ మీద ఒకళ్ళకి. వీళ్ళది ట్రైనింగ్ ఫైట్, వాళ్ళది చావో రేవో తేల్చుకునే దాడి. జై సెక్యూరిటీ దొరికిన వాళ్ళని దొరికినట్లు కుమ్మేస్తున్నారు. షర్టు పైన ఉన్న లాంగ్ కోట్ పిట్టల దొరలా తల మీద హ్యాట్ పెట్టి జులపాల జుట్టుతో ఎత్తుకు తగ్గ అవయవ సౌష్ఠవంతో చూపులకే భయంకరంగా ఉన్నాడు రాబర్ట్. 6 ఫీట్ హైట్, దానికి తగ్గ బాడీతో ముట్టుకుంటే మాసిపోయే ఎండ పొడ తగలని సుకుమారుడ్లా రాజకుమారుడ్లా ఉన్నాడు జై. సాకేత్ వాళ్ళ వైపు అదో రకంగా చూస్తూ అడుగులు ముందుకు వేశాడు రాబర్ట్. తీక్షణమైన చూపులతో అలాగే చూస్తున్నారు వీళ్ళు. చిదిమితే పాల్ కారేలా ఉన్నారు ఇద్దరు. వీళ్ళేం చేస్తారు నన్ను అనే గర్వం తొణికిసలాడింది రాబర్ట్ కళ్ళల్లో. బాబు గోవర్ధన, చూడటానికి కరెంటు తీగలు కూడా సన్నగా నునుపుగానే ఉంటాయి. టచ్ చేస్తేనే దోళ తీరిపోతుంది. కారులో కూర్చుని ఉన్న మిథున రాబర్ట్ ఆకారం చూసి సన్నగా వణికింది. తన అడుగులకు అడ్డం వచ్చే గాడ్స్ని ఎత్తి నేలకేసి కొడుతూనే జై దగ్గరకు వచ్చాడు రాబర్ట్. ఇంచు కూడా కదలకుండా అలాగే నిలబడ్డాడు జై. టెన్షన్గా చూస్తున్నాడు సాకేత్. నువ్వేనా నా తమ్ముడి చావుకి కారణం అని డబ్బాలో గులకరాళ్ళు వేసి ఆడిస్తే వస్తుందే సౌండ్ గరగరమని అలా వచ్చింది వాయిస్ రాబర్ట్ నుంచి. క్రోధంతో ఎర్రబండి మొహంతో నా అనూకి హెల్ చూపించిన నీచుడు నువ్వేనా అని బేస్ వాయిస్తో అడిగాడు జై. నిన్ను లవ్ చేసిన పాపానికి అది హెల్ చూసి చచ్చింది అని భయంకరంగా నవ్వాడు రాబర్ట్. అంతే, పైకి జంప్ చేసి 2 కాళ్లతో రాబర్ట్ గుండెల మీద తన్నాడు జై. జై నుండి అలాంటి రియాక్షన్ ఊహించక ఏమరపాటుగా ఉన్న రాబర్ట్ 4 అడుగులు వెనక్కి వెళ్ళి కింద పడేవాడల్లా ఒక మోకాలు నేల మీద ఆంచి ఆపుకున్నాడు. బ్లడీ రోగ్, ఆడపిల్లల మీద నీ ప్రతాపం చూపిస్తావురా ఆడంగి విధవ అని కోపంతో నిప్పులు చెరుగుతూనే జైతో పాటు సాకేత్ కూడా ముందుకు ఉరికారు. జిమ్ బాడీ, పైగా మాఫియా వాడంటే వాడికి ఎన్ని టెక్నికల్ తెలుస్తాయి. వాళ్ళిద్దరినీ ధీటుగా ఎదుర్కొంటూనే తన పంచ్ పవర్ చూపిస్తున్నాడు రాబర్ట్. దెబ్బ తగిలిన ప్రతిసారి రెట్టింపు శక్తి పెరిగి బలంగా కొడుతున్నారిద్దరూ. 2 రౌడీలు సాకేత్ మీద పడ్డారు. వాళ్ళని కొడుతూనే ఒకడి మెడ విరిచేశాడు సాకేత్. రెండోవాడి కత్తిని తిప్పుతూ సాకేత్ మీదకి వెళ్ళాడు. అది తప్పించుకుంటూ ఫీట్లు చేస్తూనే జైకి కొంచెం దూరం వెళ్ళాడు సాకేత్. బాక్సింగ్ కిక్స్ ఇస్తూ రాబర్ట్ మీద విరుచుకు పడ్డాడు జై.
అంతే ధీటుగా రాబర్ట్ అటాక్ చేస్తుంటే చేతిని పట్టుకొని కసితీరా విరిచేశాడు జై. రాబర్ట్ పెట్టిన ఆర్తనాదం మిన్నంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.